అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. అమ్మగారు నమస్కారం. నమస్తే తల్లి. అమ్మగారు, నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిని పూజిస్తాం కదా, ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారు అని అనగానే మనకి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ 2 లైన్లు స్మరించుకోకుండా ఉండవు. బీజాక్షరాలని స్మరించకపోయినా ఈ 2 లైన్లు చదువుకోవడం అనేది ఒక ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే శైలపుత్రి అంటూ ఉంటారు. ఈ శైలపుత్రి అంటే స్వర్ణ కవచాలని ధరించేటటువంటి తల్లి. అంటే శ్రీశైలంలో శైలపుత్రి. అదేవిధంగా 2 రకాలుగా ఉన్నటువంటి ఈ తల్లిని నేను మామూలుగా మన పరిభాషలో చెప్పేస్తాను. ప్రాంతానికి కూడా ఆ యొక్క పేర్లు మారుతూ ఉంటాయి. అమ్మవారు ఆవిడే, మూల రూపం ఆవిడేం మారదు. ఆవిడ చక్కగా స్థిరోభవ నీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. నువ్వు కలశ స్థాపన చెయ్యగానే అమ్మవారు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది. మీరు పాడండి నృత్యం చేయండి అన్నీ స్వీకరిస్తుంది. అలాంటి తల్లి శైలపుత్రి మొట్టమొదటి రోజు. అయితే స్వర్ణ కవచ ధారణతో అమ్మవారు విజయవాడ కనకదుర్గాదేవికి అలంకరణ చేస్తారు. అయితే పసుపు రంగు వస్త్రాలు కట్టి, ఇప్పుడు మనమైనా సరే ఇంట్లో శ్రీచక్రం ఉందనుకోండి, దానికి పసుపు రంగు జాకెట్ గుడ్డ మనం కట్టినా, లేకపోతే పెట్టినటువంటి కలశం మీద పసుపు వస్త్రాన్ని పెట్టినా శుభంగా ఉంటుంది. కట్టు పొంగలి నైవేద్యం చేయడం. ఆ తర్వాత ఏంటంటే పాడ్యమి రోజున కదా మనం మొదలు పెడతాం దేవీ నవరాత్రులు. అలాంటప్పుడు అమ్మవారికి ఇష్టమైన సంఖ్య 9 కదా, నవరాత్రులు కదా. అలాంటప్పుడు నైవేద్యాలు, దానాలు, నివేదనలు కూడా మనము 9 రకాలుగా తీసుకోవడం అనేది చాలా మంచి పరిస్థితి. పసుపు రంగు పూలతో పూజ చేయటం, కట్టు పొంగలి నైవేద్యంగా పెట్టుకోవడం. అదేవిధంగా ఆ రోజు మనకి ఇంట్లో ఏదో కాస్తంత నలతగా ఉంటుంది. ఏవి నవరాత్రులు మనకు అలవాటు, మనకు ఆచారం, మన పెద్దవాళ్ళు చేశారు అని మొదలు పెడతాం కదా. అలాంటప్పుడు మనం రోగపీడల నివారణార్థం ఆ రోజున సద్బ్రాహ్మణుని పిలిచి చక్కగా ఇంత ఏమిటంటే రాగి పాత్రలో ఆవు నెయ్యి నిండుగా పోసి దానం ఇవ్వండి, రోగాలన్నీ పారిపోతాయి. ఓకే, ఆ రోజు అయిపోయింది. రెండవ రోజు బ్రహ్మచారిణి అంటాం, మహాలక్ష్మి అంటారు ఒక ప్రాంతంలో. సరే, ఆవిడకి మరి ఏమిటి ఇష్టం? ఎరుపు రంగు ఇష్టం. ఎర్రటి పూలతో మందారాలతో చక్కగా పూజ చేసేసి చక్కగా పులిహార అన్నం కలిపేసి ఆవిడకు పెట్టేస్తే ఆవిడ మనల్ని చాలా చక్కగా ప్రేమగా మనల్ని దీవిస్తుంది. సరే, మరి ఏమి మనము ఏంటి దానం ఏమి ఇవ్వాలి? పంచదార దానం ఇవ్వండి. పంచదార ఎప్పుడైతే దానం ఇచ్చారో మీ ఇంట్లో అక్కడికి ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళి ఎవరి దగ్గరైనా సరే అంటే మన ఖర్చుల కోసం చెయ్యి చాచి అడిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా దూరం అయిపోతాయి. అంటే అప్పు చేయమండి, చాలుదా? చక్కగా ఉంటాం, చాలు కదా. ఆ చక్కెర దానం చేయడం, ఆ తర్వాత ఆ రోజు మనం చక్కెర దానం చేసి పులిహార నైవేద్యం పెట్టి అమ్మవారిని చక్కగా పూజిస్తే దీర్ఘాయుష్నిస్తుంది. ఎరుపు రంగు వస్త్రం, ఇంక ఎర్రటి పూలంటే ఎరుపు రంగు వస్త్రం అనేసుకోవచ్చు మీరు. అదేవిధంగా 3వ రోజున చంద్రగంట అని శ్రీశైల ప్రాంతంలో అంటారు. విజయవాడలో చూస్తే గాయత్రి అంటారు. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రాన్ని చదువుకుంటూ ఆ రోజున పూజ పూర్తి చేసుకొని చక్కగా ఆ రోజున మనము కొబ్బరన్నాన్ని అమ్మవారికి పెట్టినట్లయితే పసుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు పూలతో పూజ చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. కొబ్బరన్నాన్ని నివేదన చేసుకోవాలి. ఆ రోజున మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఆవు పాలు చక్కగా పాయసం చేసి అమ్మవారికి సమర్పిస్తే సమస్త దుఃఖాల నుంచి కూడా రక్షిస్తుంది ఆ తల్లి. సరే, మరి దానం ఏం చేయాలి? ఆవు పాలనే దానం చేయండి. పాయసాన్న ప్రియాసక్త కాబట్టి పాయసం నివేదన చేయండి, ఆవు పాలని దానం చేయండి. ఆ తర్వాత చూస్తే కూష్మాండ అంటాము 4వ రోజు. ఎలాగ అన్నపూర్ణాదేవి ఇవిడ.
అందుకని ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని ఆవిడ ఉంటుంది కాబట్టి ఆ అల్లం గారెలు నివేదన చేయాలి. అల్లం ముక్కలేసిన గారెలు చక్కగానే వళ్ళు అంటాం కదా, అంటే మధ్యలో చిల్లు పెట్టకుండా నివేదన చేయాలి. అదేవిధంగా ఆ రోజున మనం చేయాల్సింది ఏమిటంటే పిండి వంటలు ఏమైనా సరే చవితి పూట ఆ రోజు ఏ పిండి వంట అయినా ఆవిడ తినేస్తుంది. మీరు చక్కగా జంతికలు పోసి పెట్టండి, ఇష్టంగా తింటుంది ఆవిడ. ఇంట్లో పిల్లలు కూడా తింటారు. అలా పదార్థం ఏదైనా పిండి పదార్థం ఏదైనా పిండి వంటలు పెట్టచ్చు. సరే, దానం కూడా పిండి వంటలే దానం చేయాలి. తలపెట్టిన కార్యాలన్నీ కూడా అయిపోతాయి. ఇంకా లాస్ట్ వస్తువుల్లోకి మనకి ఇంకా స్కందమాత లలితాదేవి. ఈ లలితాదేవికి గులాబీ రంగు వస్త్రం, గులాబీ పూలతో పూజ చేసి దద్దోజనం నివేదన చేసి పంచమీ పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి కాబట్టి కదలీ ఫలాలు దానం చేయాలి. అంటే అరటిపళ్ళు దానం చేయాలి. అరటిపళ్ళు దానం చేస్తే ఏం జరుగుతుంది అంటే కనుక ఏమైనా ఆవేశాలు కోపాలు ఇంట్లో ఉంటే తగ్గుతాయి. తర్వాత చూస్తే స్కందమాత అయిపోయింది. లలితాదేవి స్కందమాత అని పిలుస్తాం కాబట్టి అది అయింది. 6 కాత్యాయని దేవి. ఈ కాత్యాయని అంటే మనం అంటూ ఉంటాం కదా, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని. ఆ కన్యాకుమారి అయినటువంటి కాత్యాయని దేవి బాలా రూపంలో కొన్ని చోట్ల పూజించబడుతుంది. గంధం రంగు చీర, గంధం అనేది ఆమెకి మంచిగా పెట్టి రవ్వ కేసరి నివేదన చేసి, ఏం కష్టంగా లేదు, అన్ని నైవేద్యాలన్నీ సులభంగానే ఉన్నాయిగా, ఇష్టంగా చేస్తాం. ఆ రోజు తేనె దానం చేయండి. తేనె వలన మంచి గొంతు వస్తుంది, ఇంట్లో వాళ్ళందరూ జ్ఞానవంతులు అవుతారు. అదే తర్వాత చూస్తేనేమో కాళరాత్రి, మూలా నక్షత్రం, సరస్వతీదేవి ఆ రోజు తెలుపు రంగు వస్త్రాలు అమ్మవారికి, శాకాన్నం, కూరగాయల అన్నం, శాకాంబరి కదా, కూరగాయలతో చేసిన అన్నం నివేదన పెట్టండి. అదే రోజు ఆ రోజు చక్కగా బెల్లం దానం చేసినట్లయితే మీ ఇంట్లో కూడా సువర్ణం పెరుగుతుంది. బెల్లాన్ని ఏమంటాం? బంగారం అంటాం అంతే మన తెలంగాణలో. అందువల్ల సువర్ణం అంటే అది దానం చేయండి. చేస్తే తప్పనిసరిగా ఏ విధమైన దుఃఖాలున్నా ఇంట్లో, దారిద్ర్యాలున్నా తొలగిపోతాయి. ఇక మహాగౌరి 8వ రోజు దుర్గాదేవి ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసి చక్కెర పొంగలి నివేదన చేసి, అష్టమి చంద్ర విభ్రాజ అంటుంటాం. అష్టమి రోజు ఆ రోజు అంటే దుర్గాదేవి అందరినీ కూడా శత్రు సంహారాన్ని చేసేసి మంచి ఉగ్రంగా ఉంటుంది ఇవిడ. అలాంటి రోజున తర్వాత కొబ్బరికాయలు, కురుడికాయలు ఉంటాయి కదా, అవి దానం చేయండి. దానం చేస్తే మీకు ఏమవుతుందంటే కనుక ఏదో ఆలోచన, వేదన, కొంతమంది చూడండి శూన్యంలోకి చూసి ఆలోచిస్తూ ఉంటారు, అవన్నీ పోతాయి. ఇక లాస్ట్ కుస్తుల్లోకి 9వ రోజు సిద్ధమాత మహిషాసుర మర్దిని, ఎరుపు రంగు వస్త్రాలు, ఎర్రటి పూలు, గారెలు మంచిగా నివేదన చేసి, తర్వాత చూస్తున్నట్లయితే కనుక పేలాలు అంటే ఇహం నుంచి పరానికి మనం తీసుకెళ్ళడానికి పేలాలు, పెద్దల పేరు చెప్పి కూడా పేలాలు పెడుతూ ఉంటాం కదా, పేలాలు దానం చేయండి. ఇక లాస్ట్ దశమి రోజు మరి ఏం చేయాలి? రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ. ఆ రోజున జాజి పువ్వులుతో పూజ చేసి పూర్ణాలు వండి పెట్టాలి అమ్మవారికి. అదేవిధంగా నల్ల నువ్వులు దానం చేస్తే మనం యమలోకానికి వెళ్ళకుండా ఆ యమలోకానికి సంబంధించినటువంటి ప్రమాదాలు అంటే ఏదైనా సరే ఆపమృత్యువులు అన్నీ తొలగిస్తుంది సుమా అని చెప్పబడింది. ఆ విధంగా 10 రోజులు కూడా చక్కగా మనం చేసుకొని 11వ రోజు అయినటువంటి ఏకాదశి రోజున కూడా పెరుగు దానం చేస్తే అన్ని విధాలా కూడా అంటే ఏమిటంటే ఆవిడ ఎవరు? యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అన్ని మాయలు, అన్ని జ్ఞానాలు, అన్ని విద్యలు అన్నింటికీ కూడా ఆవిడే మూలం కాబట్టి ఈ రకాలైనటువంటి పువ్వులు, ఈ రకాలైనటువంటి దానాలు, ఈ రకాలైనటువంటి నైవేద్యాలు చేయండి. మీరు కూడా ఆ రకమైన వస్త్రాలు ధరించండి, అన్ని రకాల దోషాలు పోతాయి. అమ్మగారు చాలా చక్కటి విశేషాలు మా ప్రేక్షకులకు అందజేశారు. మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏమైనా జాతక చక్రాలు వేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, లేకపోతే ఏదైనా సెషన్కి మీ ముహూర్తాలు పెట్టాలన్నా, ఏదైనా గృహారంభ, గృహప్రవేశ, వివాహాది శుభకార్యాలకి, ముహూర్తాలకి
నన్ను సంప్రదించవచ్చు 9866044439. అంతేకాకుండా ముఖ్యంగా 17 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. అందువలన హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః.